అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. ఈరోజు మనం తెలుసుకోబోయే మహాత్ముడు గుంటూరు బూర్లే రంగన్నబాబు గారు. ఎక్కడ రామనామ కీర్తనం జరిగితే అక్కడ ఆనందాశ్రువులతో మోడ్చిన చేతులతో ఆంజనేయ స్వామి ఉంటారట. నా నామ సంకీర్తనం జరిగే చోట నేనుంటానని శ్రీకృష్ణ పరమాత్ముడు నారదునితో అన్నారట. భగవద్గీత 6వ అధ్యాయం 46-47 శ్లోకాల్లో తపస్సుల కంటే, జ్ఞానుల కంటే, కర్మయోగుల కంటే ధ్యానయోగి ఉత్తమోత్తముడని, అట్టివాడే తనకు ప్రియుడని శ్రీకృష్ణ పరమాత్మ అన్నారు. భక్తులకు యోగులకు భగవంతుడు ప్రియుడే, కానీ అట్టివారిలో భగవంతునికి ప్రియులు కొందరే ఉంటారు. యోగుల్లో చాలామంది గురువులు ఉన్నవారు ఉన్నారు. గురువు లేని యోగులు కూడా ఉన్నారు. యోగులు ఎందరికో శిష్యులున్నారు. శిష్యులు లేని యోగులు అరుదు. ప్రతి ఒక్కరికి గురువు ఉన్నారు, కానీ గురువు లేని శిష్యులు కొంతమందే ఉంటారు అని చెప్తున్నారు. భగవద్ అనుభవం పెక్కుసార్లు పొందిన యోగులు భక్తులు చాలామంది ఉన్నారు. భగవద్ అనుభవం ప్రతిరోజు ప్రతి నిమిషం పొందినవారు చాలా చాలా తక్కువ. అటువంటి చాలా అరుదైన వ్యక్తుల్లో బూర్లే రంగన్నబాబు గారు ఒకరు. రంగన్నబాబు గారు నడుస్తూ, పనిచేస్తూ, మాట్లాడుతూ కూడా సమాధి స్థితిలో ఉండే అఖండ పరిపూర్ణ యోగి. బాబుగారు నడి వయస్సు దాటిన తరువాతని ప్రసిద్ధులు కావటం చేత ఆయన జీవితం మొదటి సగం చరిత్ర ఎవ్వరూ తెలుసుకోలేదు, ఆయన కూడా చెప్పలేదు. రెండవ సగం జీవితమంతా ఆయన ప్రదర్శించిన శ్రీరామలీల అద్భుతాలు, మాటల సందర్భంలో ఆయన తమ మిత్రులతో అప్పుడప్పుడు చిన్ననాటి విషయాలు మనకు కొలదగినే దక్కినవి. రంగన్నబాబు గారి పూర్వీకులది ఒంగోలు జిల్లా దర్శి తాలూకా శ్రీరామభద్రపురం. తండ్రి గారు, తాతగారు అక్కడి నుండి పశ్చిమ గోదావరి జిల్లా ముఖ్యపట్టణం ఏలూరుకు తరలివచ్చారు. మిథునకుల గోత్రం బూర్ల పుల్లయ్య, జాలమ్మలనే నిరుపేద వైశ్య దంపతుల సంతానం. విశ్వనాథం, మహాలక్ష్మి, రంగన్న, శేషమ్మ వీళ్ళ దంపతుల యొక్క సంతానం 4 పిల్లలు. వీరిలో 3వ వారు రంగన్నబాబు గారు. శ్రీరామచంద్రునికి ప్రియుడైన రంగన్నబాబు పుల్లయ్య వీరబ్రహ్మేంద్ర స్వాముల భక్తుడు. ఆయనకు కాయ కష్టమే పెట్టుబడి. గోతాలు కుట్టి భార్య బిడ్డలను సాకి పెండ్లి పేరంటాలు చేశాడు. రంగన్నకు చదువు అంటలేదు. అందువలన తండ్రిగారే బాలరంగన్నను ఒక మిల్లులో నీటి కావళ్ళు మోసే పనిలో పెట్టించారు. ఇలా ఉండగా ఒకనాడు తనయుడు అపరిచిత బాలుడొకడు రంగన్నకు తారసపడి, దివ్యక్షేత్రాలు చూపిస్తాను, ఇంటి నుండి డబ్బు తీసుకునిరా అని చెప్పాడు. దివ్య దేశాలు దర్శించే కుతూహలంతో రంగన్న శేషమ్మ పెండ్లి కోసం తండ్రిగారు చీమవలే కూడబెట్టినటువంటి 1600 రూపాయలు దొంగిలించి వాని చేతిలో పోశాడు, స్నేహితుని చేతిలో. ఇద్దరు కలిసిపోయి రంగూన్ దాకా దివ్య దేశాలన్నీ తిరిగారు. అవి ప్రయాగలో కుంభమేళా జరుగుతున్న రోజులు. ఎందరో సాధు సంతులు, మహాత్ములు ఊరేగింపుగా పోతుంటే ఈ ఇద్దరు కండ్లు అప్పగించుకుని చూస్తూ ఉన్నారు. ఆ మహాత్ముల్లో ఒక వృద్ధ సాధువు రంగన్నను సమీపించి నిలువెల్లా అనుగ్రహ దృష్టి ప్రసరించిపోయాడు. స్నేహితుడు రంగన్నను 6 నెలలు దేశమంతా త్రిప్పి ఇంటి వద్ద క్షేమంగా దిగవిడిచి వెళ్ళిపోయాడు. రంగన్న ఇంటికి వచ్చి పూర్వపు ఉద్యోగం నీటి కావళ్ళు మోసే పనిలో చేరాడు. ప్రయాగ కుంభమేళాలో రంగన్న హృదయక్షేత్రంలో సిద్ధపురుషుని దృక్పాతంతో పడిన ధ్యానయోగపు భక్తి బీజం ఎంత గట్టిదో. రంగన్న సత్సంగాలకు, ఆధ్యాత్మిక ప్రసంగాల గోష్ఠులకు వెళ్ళేవాడు. ఆ గోష్ఠుల్లో పూర్ణ విశ్వాసంతో నిరంతర నామస్మరణ ధ్యానాలతో ఇష్టదైవ సాక్షాత్కారం పొందవచ్చునని గ్రహించినది ఆచరించాడు. ఈ వ్యాసం ప్రారంభంలో చెప్పినట్లు ఆయన హృదయంలో రాముడు, ఆంజనేయుడు, శ్రీకృష్ణుడు కొలువయ్యారు. అందరి వల్లే రంగన్న పెండ్లి చేసుకున్నాడు. ఆయన భార్య పేరు లక్ష్మీదేవమ్మ. వారి సంతానం 6. వెంకటేశ్వర్లు, చిన్న వెంకటేశ్వర్లు, రాజేశ్వరమ్మ, రామతులసమ్మ, విశ్వనాథం, రామకృష్ణ. ప్రస్తుతం మొదటి 4 మిగిలారు. వారంతా ఏలూరులో ఉన్నారు. లక్ష్మీదేవమ్మ 1962వ సంవత్సరం పరమపదించినది. ఇంతకంటే మిక్కిలి రంగన్నబాబు గారి కుటుంబ చరిత్ర ఎవరికీ తెలియదు. రంగన్నబాబు గారు ఏలూరు, పోలవరం, చీరాల, బాపట్ల, గుంటూరులో చాలా కాలం నీళ్ల కావళ్ళు మోసి బ్రతికారు. అందరి వల్లే కాక బాబుగారు నిజాయితీగా నిండు బిందెలు మోసి తక్కువ డబ్బులు తీసుకునేవారు.
ఇట్లా గడించిన ధనం ఒకరి వద్ద దాచిపెడితే ఆయన కాజేశాడు. కూడబెట్టి దాచడం రామునికి ఇష్టం లేదు అనుకున్నాడు. బాబుగారు ఎక్కువ కాలం నీళ్లు మోసినది చీరాల, బాపట్ల ఐఎల్టీడీ ఉద్యోగులకు. చివరి 25-30 సంవత్సరాలు భక్తులు ఆయన గారిని ఈ పని నుండి తప్పించి గుంటూరులో నిలుపుకున్నారు. రంగన్న బాబు గారు నల్లగా పొట్టిగా ఉండేవారు. గుండ్రని ముఖం, గంభీరమైన కన్నులు వారివి. ఒక కొల్లాయి పంచె కట్టుకొని మరొకటి భుజాల నుండి జారేటట్లు మెడపైన ధరించేవారు. నీళ్ల కావలు మోసినందున వారి 2 భుజాలపై కాయలు కాసిన మరకలుండేవి. వారి పొట్ట వద్ద 7 ముడతలు ఉండేవి. బాబుగారు శ్రీ వైష్ణవులు అవడం వల్ల ద్వాదశోర్త పుండ్రాలు ధరించేవారు. వక్షోభాగం పుండ్రముల్లో కోదండరాముని రూపం కనపడేది. ఈ విషయం తెలిసిన చిత్రకారుడు మేడిశెట్టి వీరయ్య బాబుగారు వద్దన్నా ఫోటో తీశాడు. ఫిల్మ్ కడుగుతుంటే కాలిపోయి బొమ్మ రాలేదు. మరికొన్ని రోజుల తర్వాత బాబుగారు అనుమతిస్తే ఆ అనుమతించి తీసిన ఫోటో నెగిటివ్లో పెద్ద వెలుగు ఆయన హృదయంలో కోదండరాముడు కనిపించాడు. బాబుగారు అప్పుడప్పుడు పెద్దగా రామ, కృష్ణ అని అరచేవారు. వారి నిద్ర కొలది నిమిషాలే. ఆయన ఏమీ తెలియని అమాయక వ్యక్తి వల్ల కనబడేవారు. కానీ రామాయణ, భారత, భాగవతాలు, భగవద్గీతల సారం జీర్ణించుకున్న సత్పురుషులు వారు. బాబుగారికి లంక పొగాకు చుట్టలు చాలా ఇష్టం. ఆయన ఎన్నడూ ఎవరిని పేరు పెట్టి పిలవలేదు. పురుషులను అయ్యగారు అని, స్త్రీలను అమ్మగారు అని సంబోధించేవారు. రంగన్న బాబు గారు గుంటూరు మార్కెట్ వద్ద చౌత్రాలో ఉండేవారు. ఉదయం 4 గంటలకు లేచి బ్రాడీపేటలో ఒక వైష్ణవుల ఇంటికి వచ్చేవారు. వారికి అక్కడ ప్రత్యేకంగా ఒక గది ఉండేది. కాల్యాలు తీర్చుకొని, బట్టలు ఉతుక్కొని, చేదబావి వద్ద గల 50 బిందెలు పట్టే నీళ్ల తొట్టి నింపేవారు. అటు తర్వాత రామనామం చేస్తూ 2 గంటలు స్నానం చేసేవారు. అప్పుడు వారు ఆంజనేయుని వలె కనబడేవారు. తర్వాత తలుపు వేసుకుని గదిలో అనుష్ఠానం చేసుకునేవారు. వారు అనుష్ఠానంలో ఉండగా యువతలు ఉన్న వాళ్ళకి రామ రామ అని కేకలు, పాటలు వినపడేవి. ఉదయం 7 గంటలకు గది బయటకు వచ్చేవారు. అప్పటికే భక్తులు, ఆర్తులు, దర్శనార్థులు బారులు తీరు ఉండేవారు. దీర్ఘ రోగాల వారు, సంతానార్థులు, గృహ కల్లోల వారు, ఆర్థిక దుస్థితిలో ఉన్నవారు, పరీక్షలు వ్రాసేవారు, నిరుద్యోగులు, ఈ విధంగా తీరు తీరు ఇబ్బందుల వారు బాబుగారిని ఆశ్రయించి సమాధానం పొందేవారు. కొందరికి అప్పుడే రామప్రసాదం లభించేది. మరికొందరికి ఇంకొక రోజురా, ఇంకొక సమయానికి రా అని చెప్పేవారు. ఇలా వచ్చిన వారిని సాగనంపి సూర్య నమస్కారం చేసుకొని ఒక సంచి పట్టుకొని ఎవరినైనా తోడు తీసుకుని, జొన్నలగడ్డ భానుమూర్తి వంటి వారిని తోడు తీసుకుని బయలుదేరి ఆంజనేయ ఆలయం దర్శించి, దోరెట్ల శేషావతారం గారింట టిఫిన్ తిని, కాఫీ త్రాగి, చుట్ట కాల్చుకుని మరలా బయలుదేరేవారు. జిల్లా బోర్డు కార్యాలయం ముందు 3 కోతుల బొమ్మలు చూపి, చెడు అనకు, చెడు వినకు, చెడు చూడకు అంటూ రామకృష్ణ మఠం, మస్తాన్ దర్గా, రామనామ క్షేత్రం, శివాలయం, కన్యకా పరమేశ్వరి గుడి, పెద్ద ఆంజనేయ స్వామి గుడి, బ్రహ్మంగారి మఠం, షిరిడి బాబా గుడి, నరసింహస్వామి గుడి మొదలైనవి దర్శించి భక్తి ప్రపత్తులు నెరపేవారు. అటు తర్వాత బాబుగారు పప్పుల వీధి ప్రవేశించేవారు. అక్కడి వ్యాపారులు బాబుగారి కోసం ఎదురుచూస్తూ ఉండేవారు. బోని అయినా కాకున్నా ఆ వ్యాపారులు తమ కొట్టులోని పదార్థాలు నగుబోతు, ఎండు కొబ్బరి, చాక్లెట్లు, శనగలు, బఠానీలు, అటుకులు, బిస్కెట్లు బాబుగారి సంచుల్లో నింపేవారు. బాబుగారికి ఇస్తే లాభాలు వస్తాయని వారి గట్టి నమ్మకం. వారి నమ్మకాలు ఫలించేవి. బాబుగారు ఎండనక వాననక 2 గంటల దాకా తిరిగి ఆ తినుబండారాలన్నింటినీ కూడా పిల్లలకు, భక్తులకు పంచి శ్రీరాముని ఆజ్ఞ వలె వారి ఇంటికి పోయి భోజనం చేసేవారు. తర్వాత సాయంకాలం 4 గంటల దాకా తమ గదిలో ఏకాంతం. 4 గంటలకు మరలా బ్రాడీపేటకు వచ్చి 2 గంటల స్నానం చేసి గదిలో కూర్చుండి దర్శనార్థం వచ్చే ఆర్తులతో, భక్తులతో రాత్రి 10 గంటల దాకా మాట్లాడేవారు. ఇది వారి యొక్క దినచర్య. ఇంకా ప్రతిరోజు ఇలానే జరుగుతూ ఉండేది. బాబుగారు తమ వద్దకు వచ్చేవారితో గహనమైన తాత్విక విషయాలు, జన్మ కర్మల రహస్యాలు మాట్లాడేవారు. కర్మ పోగొట్టుకోవడానికి భగవంతుని మీద దావా వేయవలే అంటారు. దావా అంటే నామం చేయడం. నామం చేస్తే కర్మ కరిగిపోతుంది అనేవారు.
నామ సంకీర్తనం. రామానుగ్రహం గురించి అడిగితే, మీతో నాకున్న పరిచయం చేత నాకు రాముని పరిచయంతో మీ విషయాలు రాముల వారిని అడుగుతాను. అంటే మీ తరపున నేను రాముల వారిని అడుగుతాను. ఆయన ఏది చెబితే అది చేస్తాను. నాదేముంది, అంతా రాముని దయ అనేవారు. రాముల వారిని అడిగి కొందరికి అప్పటికప్పుడు ప్రసాదం ఇచ్చేవారు. పరిష్కార మార్గం చెప్పేవారు. కొందరిని మరునాడు ఆముక ప్రదేశానికి ఆముక సమయానికి రమ్మనేవారు. కొందరికి ఎన్ని దినాలు తిరిగినా ప్రసాదం లభించేది కాదు. బాబుగారికి నరసింహ శతకం పారాయణం చాలా ఇష్టం. వారు తరచుగా పరిచితుల ఇండ్లల్లో నరసింహ శతకం పారాయణం చేయించేవారు. తమకు చదువు రాకున్నా శతకం చదివేటప్పుడు ఆపించి ఆ ముఖపుటలో ఆ ముఖ పద్యం చదువు అనేవారు. ముమ్మిడివరం బాలయోగి గురించి తరచుగా చెప్పేవారు. ఆయనతో మాట్లాడుతున్నట్లు బల్ల మీద టెలిగ్రాఫిక్ కోడ్ మాదిరిగా టకటకా చప్పుడు చేసేవారు. గోవింద రామకృష్ణ అంటూ లాసిగా అరచేవారు. అప్పుడప్పుడు పైలోకాల్లో జరిగే కార్యక్రమాలు వివరించేవారు. రాముల వారి ఊరేగింపు జరుగుతుంటే రథం ముందు కాగడ పట్టుకొని ఉన్నాము అని అనేవారు బాబుగారు. వేడివేడి ప్రసాదాలు కాలం కాని కాలంలో తీరు పండ్లు పూలు భగవత్ ప్రసాదంగా ఇచ్చేవారు. బాబుగారు ప్రసాదమిచ్చి ఆపరేషన్ అక్కర్లేదంటే మర్నాడు ఆపరేషన్ నిశ్చయమైన వారి ఎక్స్రేలలో ఏమీ ఉండేది కాదు. బాబుగారు గుంటూరులో ఒక ఇంటికి భోజనానికి పోయారు. అక్కడ పోలియో ఆపరేషన్ జరిగి కర్రల సాయంతో నడుస్తున్న పిల్లవాన్ని చూసి వాని చేతుల నుండి కర్రలు లాగేశారు. అంతే, ఆ కుర్రవాడు కర్రల సాయం లేకుండా నడిచినాడు. ఒకసారి సత్తెనపల్లి గ్రామంలో అగ్ని ప్రమాదం సంభవించింది. బాబుగారు ఆకాశంలో ఎగురుతూ నీళ్లు చల్లి మంటలార్పినట్లు అక్కడ జనం చూశారు. ఆ సమయాన బాబుగారు జొన్నలగడ్డ భానుమూర్తితో సత్తెనపల్లి పొలిమేరలలో నివేశన స్థలాలు చూడబోయినారు. అక్కడ మంటలార్పినప్పుడు ఇక్కడ బాబుగారు దాహం అడిగారని భానుమూర్తి ఉవాచ. ఒకసారి బాబుగారిని చాలామంది భోజనాలకు ఆహ్వానించారు. బాబుగారు వస్తామని 12 మందికి వాగ్దానం చేశారు. అలాగే 12 ఇండ్లలో భోజనాలు చేశారు ఒకే సమయంలో. ఇంతమంది ఇండ్లలో ఒకేసారి భోజనం ఎట్లా చేశారు అని అడిగితే బాబుగారు నవ్వుతూ తాము ఒక్కరింటికే పోయినామని మిగతా ఇండ్లకు శ్రీరాముడు తమ రూపంతో పోయి భోజనం చేసినాడని అన్నారు. మనం శ్రీ గురు చరిత్రలో కూడా ఇదే లీలను చూడవచ్చు. కొత్త సంవత్సరం ప్రారంభం కాగానే వర్తకులు రంగన్న బాబుగారి కష్టార్జితం 5 పైసలో 10 పైసలో అడుక్కొని పోయేవారు. ఆ ధనంతో వ్యాపారం ప్రారంభిస్తే లాభాలు వస్తాయని వర్తకుల విశ్వాసం. వారికి నిజంగానే మంచి లాభాలు వచ్చేవి. నీళ్ల కావళ్ళు మోసి గడించిన కష్టార్జితం బాబుగారు ఈ విధంగా పంచేవారు. కొంతకాలం తర్వాత 5 పైసల కాసును 5 రూపాయలకు, 10 పైసల కాసును 10 రూపాయలకు అమ్మి ఆ ధనం కాశీలో అనాథ శవ సంస్కరణానికి అన్నదాన సత్రాలకు పంపేవారు. వ్యాపారులకేమో బాబుగారు పవిత్ర ధనం లాభాలు ఆర్జించి పెట్టేది. రంగన్న బాబుగారు చేసిన అద్భుతాలు అనుభవించిన వారు చూసిన వారు ఎందరో ఉన్నారు. కానీ వాటిని గుర్తుపెట్టుకొని అక్షరబద్ధం చేసిన వారు చాలా స్వల్పం. బాబుగారికి సమాధి లేదు, మఠము లేదు. వారిని వ్యక్తిగతంగా తెలిసిన వారు పోతే భావి తరాల వారికి ఏమీ దక్కదు అని చెప్తూ ఉంటారు. బాబుగారు వలదన్న భావితరాల వారి కోసం వారి చరిత్రం, వారు చేసిన అద్భుతాలు అక్షరబద్ధం చేసిన వారిలో అగ్రగణ్యులు ఏలూరు వాసి దేవులపల్లి కృష్ణమూర్తి గారు. కృష్ణమూర్తి దంపతులు బాబుగారితో 40 ఏండ్లు పరిచయం. కృష్ణమూర్తి గారు ఏలూరు మార్కండేయ పాఠశాలలో ఉపాధ్యాయులు. ఆయన భార్య సత్యవతమ్మ దొడ్డ ఇల్లాలు. ఆ దంపతులు ఎంత పుణ్యాత్ములో కానీ రంగన్న బాబుగారి అనుగ్రహము, సీతారాముల అనుగ్రహము వారికి దండిగా లభించింది. బాబుగారు ఏలూరుకు వస్తే ఎక్కువసేపు ఉండేది కృష్ణమూర్తి దంపతులతోనే. ఆ దంపతులు 2-3 సార్లు బాబుగారి దర్శనానికి గుంటూరుకు వెళ్ళారు. తాము 40 ఏండ్లలో బాబుగారి మహత్యాలు చూసినవి కొన్ని మాత్రమే నా 40 సంవత్సరాలలో 165 పుటల గ్రంథంగా ప్రకటించారు. ఆ దంపతులు 1940 నుండి ఏలూరులో దుగ్గిరాల మహాలక్ష్మమ్మ ఇంటిలో అద్దెకుండేవారు. అప్పటికే బాబుగారు మహాలక్ష్మమ్మకు సీతారామ లక్ష్మణ హనుమ విఘ్నేశ్వర విగ్రహాలు ప్రసాదించారు.
ఆ పూజా మందిరంలోనే ఉదయం సాయంకాలం బాబుగారితో ఈ దంపతులతో పాటు మరికొందరు కలుసుకునేవారు. 1946వ సంవత్సరం కృష్ణమూర్తి దంపతులు సత్యనారాయణ వ్రతం ఆచరించారు. వారి నైవేద్యం భగవంతుడు ఆరగించినాడని, తమకు కూడా కొంత ప్రసాదం పంపించండని అనారోగ్యంతో పడి ఉన్న రంగన్నబాబు గారు తమ అబ్బాయిని పంపించి మహాలక్ష్మమ్మ ద్వారా ప్రసాదం అడిగించి తెప్పించుకున్నారు. బాగై వచ్చి ఆ దంపతులను కలుసుకొని భగవంతుడు వారి నైవేద్యం ఆరగించడం చేత వారి పూర్వపుణ్యం గొప్పదని అభినందించారు. 1947వ సంవత్సరం దుగ్గిరాల వారి గృహంలో ఒకనాడు రాత్రి 9 గంటలకు బాబుగారు కృష్ణమూర్తితో రామచంద్ర ప్రభువు మీకు పండు ఇస్తారట అని చెప్పి రాత్రి 11 గంటలకు మార్కాండేయ ఆలయానికి తోడుకుని పోయారు. దేవాలయం తలుపులు తమంత తామే తెరుచుకున్నవి. దేవాలయ ప్రదక్షిణం ముగించి జమ్మి చెట్టు క్రింద గల ఆంజనేయ స్వామికి ప్రదక్షిణించి ఇద్దరు కూడా స్వామి ఎదుట నిలుచున్నారు. వెంటనే అనంతకోటి సూర్యకాంతుల వెలుగు వచ్చినది. కృష్ణమూర్తి గారి కనులు మూతబడినవి. ఆయన తేరుకొని కండ్లు తెరిచే సమయానికి బాబుగారు అంతరిక్షం నుండి దిగి వస్తున్నట్లు కనపడ్డారు. పంపర పనసంత పెద్ద బత్తాయి పండు ఇచ్చి దంపతులను తినమన్నారు. దాని గింజలు, చర్మము, పొట్లము కట్టి దాచిపెట్టమన్నారు. మరునాడు ఉదయం వచ్చి వాటిని కృష్ణా కాలువలో కలిపారు, ఆ గింజలని, చర్మాన్ని. 1958వ సంవత్సరం ఒక సాయం 5 గంటలకు బాబుగారు కృష్ణమూర్తి గారి ఇంటికి పోయి సత్యవతమ్మతో, అయ్యగారు ఈనాడు ప్రైవేటు పాఠాలు చెప్పబోరు, 5 నిమిషాల్లో వస్తారని కూర్చున్నారు. సత్యవతమ్మకు బాబుగారి మాటలు ఆశ్చర్యం కలిగించాయి. ట్యూషన్ చెప్పవలసిన 3 అబ్బాయిలు ఆనాడు కారణాంతరాల వలన ఇండ్ల వద్దన లేనందున కృష్ణమూర్తి గారు తొందరగానే ఇల్లు చేరారు. వెంటనే బాబుగారు, నేను అత్యవసరంగా పోవలే అంటూ లేచారు. ముందుగా ఆయన శిరస్సు చుట్టూ ప్రభామండలం, అందులో ఒకసారి వినాయకుడు, ఒకసారి చతుర్ముఖుడు, మరొకసారి కోదండరాముడు కనబడ్డారు. తర్వాత రంగన్న బాబుగారి స్వరూపం సాక్షాత్కరించింది. దంపతులు బాబుగారి పాదాలైనా అంటకముందే ఆయన వీధి గుమ్మం దాటిపోయాడు. బాబుగారి కోసం వీధులు వెతికి కృష్ణమూర్తి గారు ఇంటికి తిరిగి వచ్చేశారు. మరునాడు ఉదయం బాబుగారు తమ ఇంటికి రాగానే కృష్ణమూర్తి గారు గడిచిన సాయంకాలం విషయం అడిగితే, బాబుగారు, నిన్న సాయంకాలం ఆ సమయాన నేను వెంకన్న కోనేరులో స్నానం చేస్తూ ఉన్నాను, నేను మీ ఇంటికే రాలేదు అన్నారు. మరి మా ఇంటికి వచ్చింది ఎవరు అని అడిగారు. రాములు వారిని అడిగి చెప్పండి అని చెప్పి ఆ దంపతులకు చెప్తారు బాబుగారు. ఆనాడు సాయంకాలం కృష్ణమూర్తి ఇంటికి బాబుగారు వచ్చి అసలు రహస్యం చెప్పారు. గడిచిన దినం సాయంకాలం వచ్చి కృష్ణమూర్తి దంపతులతో మాట్లాడిపోయినది సాక్షాత్తు శ్రీరామచంద్ర ప్రభువుల వారని, ఇంకా తన రూపంలో మరి 9 ఇండ్లలో రామచంద్ర ప్రభువుల దర్శనం ప్రసాదించారని చెప్పారు. ఇది మన వంటి సాధారణ మానవులకు అందని విషయం. ఒకే చోట్ల 12 మంది ఇలా కనిపించడం, అందరింటికి వెళ్ళి భోజనం చేయడం, శ్రీరాముల వారి రూపంలో వేరే 9 ఇళ్ళకి వెళ్ళడం. 1965వ సంవత్సరం కృష్ణమూర్తి కుటుంబం నండూరి వెంకట సుబ్బారావు గారింట్లో అద్దెకు ఉంటూ ఉండగా బాబుగారు ఉదయం 7 గంటలకు వచ్చి 11 గంటల దాకా ఉన్నారు. ఉన్నట్లుండి లేచి తమను రామచంద్ర ప్రభువు తూర్పు లాకుల వద్దకు రమ్మంటున్నారని, అక్కడి నుండి భద్రాచలం వద్ద గల పోలవరం పంపి గోదావరి స్నానం చేయిస్తామంటున్నారని, తిరిగి 12 గంటలకు వస్తామని చెప్పి వెళ్ళిపోయినారు. కృష్ణా గోదావరి కాలువలు ఏలూరులో కలిసే చోట తూర్పు లాకులున్నవి. బాబుగారు అక్కడికి చేరగానే రామచంద్ర ప్రభువు ఆయనకు కండ్లు మూసుకోమని ముందుకు నెట్టారు. కండ్లు తెరిచే వరకు బాబుగారు పోలవరంలో గోదావరి గట్టున మొసళ్ళ రేవులో ఉన్నారు. బాబుగారు సవ్వడికి అక్కడున్న మొసళ్ళు నీళ్లల్లోనికి పోయి కనుమరుగయ్యాయి. బాబుగారు స్నానం చేసి బట్టలు ఆరేసుకున్నారు. రామ ఆజ్ఞచే ఆంజనేయ స్వామి వచ్చి బాబుగారికి ద్వాదశోర్ధ పుండ్రాలు దిద్దారు. రామచంద్ర ప్రభువు బాబుగారిని ఇంటికి పోతావా అని అడిగి కండ్లు మూసుకోమని ముందుకు నెట్టారు. బాబుగారు తూర్పులాకుల వద్దకు చేరారు. 12 గంటలకు కృష్ణమూర్తి గారి ఇంటికి వచ్చి జరిగిన సంగతి చెప్పారు. ఎక్కడి ఏలూరు, ఎక్కడి పోలవరం, 1 గంటలో పోలవరం మొసళ్ళ రేవులో స్నానం చేసి ఆంజనేయ స్వామితో నామాలు దిద్దించుకుని
తిరిగి రావడం మనకే కాదు, యోగులకు కూడా ఊహకందని విషయం. 1969వ సంవత్సరం కృష్ణమూర్తి దంపతులు రంగన్న బాబుగారి దర్శనార్థం గుంటూరుకు వెళ్లారు. బాబుగారు అప్పటికి దింటకుర్తి సుబ్బారావు మేడపై ఒక గదిలో ఉండేవారు. ఈ సుబ్బారావు బాబుగారి దయకు పాత్రుడు. తమ పప్పులు మిల్లుకు బాబుగారి పేరు పెట్టుకున్నాడు. కొడుకుల బిడ్డల పెండ్లిళ్ళు, చదువులు, ఉద్యోగాలు బాబుగారి దయవల్లే జరిగాయి సుబ్బారావు గారికి. అది సాయం 5 గంటల సమయం. బాబుగారి గదిలో ఒక డెస్క్ పైన శివపార్వతుల పింగాణి బొమ్మలున్నాయి. శివపార్వతులు ఏమో మాట్లాడుకుంటున్నారు. మీకు వినపడుతున్నాయా వారి మాట అని బాబుగారు అడిగితే, వారి మాటలు మీకు వినపడతవి గాని మాకెట్లా వినిపిస్తాయి అని కృష్ణమూర్తి గారు అన్నారు. ఈ దంపతులు సంవత్సరం పూర్వం బాబుగారిని విభూది అడిగారట. బాబుగారు 5 నిమిషాల్లో 2 తులాల విభూది పొట్లం ఇచ్చి, ఇది కైలాసంలోని విభూతి, మహాదేవుడు మీకిమ్మన్నాడు, ఇది దుర్లభం, ప్రతిరోజు స్నాన అనంతరం కొద్ది కొద్దిగా ఈ విభూతి ధరించండి అన్నారు. బాబుగారికి రాముని వలనే శివుడు కూడా వస్తుడన్నమాట. కృష్ణమూర్తి గారు తమ గ్రంథం చివరన రంగన్నబాబు గారు ఏలూరులో సీమకుర్తి మల్లికార్జునరావుకు అమృతం ప్రసాదించిన విషయం. 2. ముద్దు రామారావుకు పటిక బెల్లం, ద్రాక్ష పండ్లు, లడ్డూలు, త్రివిక్రమ ఫలం ఇచ్చిన విషయం. 3. మండా జగన్నాథరావు ఇంట్లో దేవలోకపు కుంకుమ ఇచ్చిన విషయం. 4. వేగుంట ప్రసాదరావనే మిత్రునికి తీరు ప్రసాదాలిచ్చిన విషయం. 5. ఒకే సమయాన ఊరుం సత్యనారాయణ, వక్కల గడ్డిరె వెంకటరత్నం ఇండ్లలో మధ్యాహ్న భోజనం చేసిన విషయం పేర్కొన్నారు. ఈ పుస్తకంలో బాబుగారి మహిమలు 58 శీర్షికలతో ఉన్నాయి. కృష్ణమూర్తి గారు పేర్కొన్న కొన్ని అద్భుతాలు, చమత్కారాలు నా వంటి సాధారణులు అర్థం చేసుకోలేరు. ఉదాహరణకి 1-2. శ్రీరామచంద్ర ప్రభువుకు ఒకనాడు కొంచెం తలనొప్పి, కొంచెం పైత్యంగా ఉంటే అల్లం జీలకర్ర వేసి కామధేనువు నేతితో పెసరట్టు వేసి ఇమ్మన్నారు. సీతమ్మ అరచేతితో ఎత్తుకొని వచ్చిన రామబంటు చిటికిన వ్రేలితో ఈ బకెట్ ఎత్తడం లేదు తప్పు, 2 పేజీలు వచ్చాయి. స్వామివారి మహిమలు కొన్ని చెప్తున్నారండి. అందులో మొదటిది ఏంటంటే, ఒకసారి శ్రీరామచంద్ర ప్రభువు కంటే తలనొప్పి వస్తుందంట. వస్తే సీతామాతను అడుగుతారంట, కొంచెం అల్లం జీలకర్ర వేసి ఆవు నెయ్యితో పెసరట్టేసి ఇమ్మంటారనమాట. సీతమ్మ తల్లి పెసరట్టేసి ఇస్తుంది. రంగన్న బాబు కూడా ఒకటి వేసి ఇమ్మన్నారు రామచంద్ర ప్రభువు. అమ్మ వేసిస్తుంది అట్టు పెసరట్టు. గుమగుమలాడే పెద్ద పెనమంత పెసరట్టు రంగన్న బాబు కృష్ణమూర్తి దంపతులు చూస్తుండగా తిన్నారట. రామచంద్ర ప్రభువుకు తలనొప్పి, పైత్యం, దానికి విరుగుడు, పెసరట్టు విశ్వసించడం ఎట్లా? ఒకసారి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా చెప్పిన కథ ఒకటి గుర్తుకొచ్చింది రైటర్ గారికి. ఎవరు నిజమైన భక్తులో పరీక్షించడానికి శ్రీకృష్ణ పరమాత్ముడు ఒక నాటకం ఆడారంట. నారదుడు వచ్చే సమయానికి శ్రీకృష్ణుడు తలనొప్పితో బాధపడుతున్నాడు. విరుగుడేమిటి అని నారదుడు అడిగితే, భక్తుల యొక్క పాదధూళి తలకు రాసుకోవాలి అని చెప్పి పరమాత్ముడు చెప్పాడు. తనకు పాపం తగులుతుందని నారదుడు తన పాదధూళి ఇవ్వలేదు. మహా అపచారమని రుక్మిణి సత్యభామ కూడా ఇవ్వలేదు పరమభక్తుల యొక్క పాదధూళి. కృష్ణుడు నారదుణ్ణి బృందావనం పంపితే కృష్ణ పరమాత్మన తలనొప్పి బాధ విని తల్లడిల్లిన అమాయక గోపికలు తాము నరకానికి పోయినా పర్వాలేదని తమ పాదధూళి ఇచ్చారు. ఆహా! కృష్ణుని తలనొప్పి తగ్గింది. శ్రీకృష్ణుని తలనొప్పి వంటిదేనా రాముని తలనొప్పి? బాబా చెప్పింది నమ్మి నాకు, బాబుగారు చెప్పింది నమ్ముతాను. పుట్టపర్తి సాయిబాబా వారు ఒకసారి ఈ సన్నివేశం చెప్పింది రైటర్ వారికి గుర్తొచ్చిందంట. అది నిజమైతే ఇది కూడా నిజమే కదా, మరి అంటే రాముల వారికి పెసరట్టు తినడం ఏంటి అని చెప్పేసి మనకు అనిపించవచ్చు. మరి అప్పుడు కృష్ణుడి యొక్క పాదధూళితో తలనొప్పి తగ్గింది అని అది ఎంత సత్యమైతే ఇది అంతే సత్యం అని చెప్తున్నారు. ఇంకొకటి, కొన్ని లీలలలో 2వ లీల. సంతానార్థి అయి పుత్రకామేష్టి చేసిన దశరథ మహారాజుకు యజ్ఞపురుషుడు పాయసం ఇచ్చినట్లు సంతానార్థులైన కృష్ణమూర్తి దంపతులకు శ్రీరామచంద్ర ప్రభువు సూర్యకోటి సమప్రభంగా మెరిసే నవరత్న ఖచిత హేమపాత్రతో కామధేనువు పాలతో నేతితో చేయించిన పాయసం రంగన్నబాబు గారి ద్వారా అందించారు. ఆ గిన్నె రాముల వారు ప్రతిదినం భోజన సమయంలో వాడుకునేది. ఆ గిన్నె కృష్ణమూర్తి గారింట్లో 2 నెలలు ఉన్నది. 2 నెలల తర్వాత ఒక మధ్యరాత్రి
పుష్పక విమానంలో ఋషులు వచ్చి గిన్నె తీసుకుపోయారు. ఇది కూడా నమ్మశక్యంగానే అద్భుతమే. సీతాన్వేషణకు హనుమను పంపినప్పుడు శ్రీరాముడు ఆనవాలుగా ఇచ్చిన అంగుళీయకము, సీతమ్మ రామునికి హనుమతో ఆనవాలుగా పంపిన చూడామని భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు హస్తాచలనంతో తెప్పించి విద్యార్థులకు చూపించారని, అటు తర్వాత వాటిని యథాస్థానాలకు పంపించారని విన్నాను. ఇది నమ్మినాను కూడా. అంటే ఇక్కడ రైటర్ గారికి గుర్తొస్తున్నాయి అన్నమాట. సీతామాత యొక్క చూడామణి, రాముని వారి యొక్క ఉంగరం హనుమంతుల వారికి ఇచ్చినట్టు ఇక్కడ కామధేను పాలతో రాముల వారికి నైవేద్యం పెట్టే గిన్నె కూడా ఉంది అని చెప్తున్నారు. అయితే 1959 సంవత్సరం ఒక పెద్ద చేతి సంచి నిండా 50, 10, 100, 1000 రూపాయల కొత్త కరెన్సీ నోట్ల కట్టలు సుమారు 2 లక్షలు ఉన్నాయంట. రంగన్న బాబు గారు ఆయన్ని తెచ్చి కృష్ణమూర్తి గారి దంపతులకు చూపించారంట. అవి నలమహారాజు జూదమాడిన నోట్ల కట్టలని శ్రీరామచంద్రుడు మీకు చూపించమన్నాడని చెప్పి చూపించారు. కానీ ఇక్కడ వారికి వచ్చిన సందేహం ఏంటంటే, నలమహారాజు కరెన్సీ నోట్లు చూపించారు, కానీ అప్పుడు వెండి బంగారాలలో ఆభరణాలలో కదా, కరెన్సీ నోట్లు లేవు కదా అని చెప్పారు. రంగన్న బాబు గారిని కొన్ని దశాబ్దాలుగా తెలిసిన మరొక వ్యక్తి సి వెంకటకృష్ణ అడ్వకేట్. ఆయన బాబుగారిని చీరాలలో నోరి వెంకటేశ్వర్ల గారింట్లో 1963 సంవత్సరం కలుసుకున్నప్పుడు బాబుగారు ఆ ఇద్దరిని సాయంకాలం ఒక గుడికి రండి అన్నారు. వీరు కొద్దిగా ఆలస్యం చేసి వెళ్ళారు గుడికి. వీరిని చూడగానే బాబుగారు, రాముడు మీకోసం ప్రసాదాలు ఇచ్చాడు అన్నారు. గర్భగుడి ప్రవేశించగానే తడిగా ఉన్న పెద్ద తామరాకులో దోస, నారింజ, మామిడి పండ్లున్నాయి. వీరు ఆశ్చర్యంతో పూజారిని అడిగితే బాబుగారు అమ్మవారి ముందు నిలబడి 2 చేతులెత్తి రామా అన్నారు. వెంటనే ఇవి నేల మీద పడ్డాయి అన్నాడు. ఆహా! బాబుగారు ఆ ప్రసాదాలు వెంకటకృష్ణ గారికి, వెంకటేశ్వర్ల గారికి పంపించారు. వెంకటకృష్ణ గారికి దోస పండిస్తూ, అయ్యగారు, ఇది చేదుగా ఉండవచ్చు, అయినా పూర్తిగా తినండి, ఆరోగ్యానికి మంచిది. తిన్న తర్వాత తొక్కలు చెత్తలో పారేయకండి, భూమిలో పాతండి అన్నారు. వారన్నట్లే దోసపండు చేదుగా ఉంది. ఒక సాయంకాలం బాబుగారు నీళ్ల కావలు మోసిన నాటి విషయాలు ప్రస్తావిస్తూ వెంకటకృష్ణ గారితో, నాకెంత బలం ఉందో తెలుసా అని అన్నారు. అక్కడున్న మిగతా వారిని కూడా అడిగి అందరినీ స్నానాల గదిలోనికి తీసుకుపోయారు. నీళ్లతో నిండిన ఒక పెద్ద ఇనుప బకెట్ చూపించి, మీరు దీన్ని ఎంత ఎత్తు వరకు పైకి లేపగలరు అని అన్నారు. అందరూ ప్రయత్నించారు. ఎవరూ కూడా 1 అడుగుకు మించి పైకెత్తలేకపోయారు. బాబుగారు బకెట్ కొక్కెంలో చిటికిన వేలు దూర్చి దాన్ని లేపి భుజానికి ఎత్తుకున్నారు. చిటికిన వేలుతో అంత బరువు ఎత్తడం సాధ్యమా? మీకెట్లా సాధ్యపడింది అని అడిగితే బాబుగారు నవ్వుతూ, రామా అంటూ ఆంజనేయ స్వామి ఎత్తాడు అని అన్నారు. ఆంజనేయ స్వామి అరచేతిలో ఎత్తుకొని వచ్చిన రామబంటూ చిటికిన వేలుతో ఈ బకెట్ ఎత్తడం ఆశ్చర్యం ఏమీ లేదు. కానీ రంగన్న బాబు గారు రామయ్యను పిలిస్తే హనుమయ్య వచ్చి ఊడిగం చేసిపోవడం ఈయన భక్తికి, ఆయన అనుగ్రహానికి పరాకాష్ట. ఒకసారి బాబుగారు హైదరాబాద్కు వచ్చినప్పుడు ప్రొఫెసర్ శ్రీ పాద గోపాలకృష్ణమూర్తి గారు తమ ఇంటికి భోజనానికి ఆహ్వానించారు. బాబుగారు వెంట వెంకటకృష్ణ, నోరి వెంకటేశ్వర్లు మరికొందరు ఉన్నారు. భోజనాలకు ముందు కాలు కడుక్కోవడానికి బాబుగారు బావిలో చేద వేశారు. శ్రీపాద వారు, మీకెందుకు ఆ శ్రమ, నేను తోడు పెడతాను అన్నారు. బాబుగారు నవ్వుతూ, శ్రమ ఏముంది, రామా అని బావిలో చేదవేస్తే ఆంజనేయ స్వామి లాగేస్తారు అన్నారు. ఇంకొకసారి వెంకటకృష్ణ బాబుగారి దర్శనానికి చీరాల వెళ్ళాడు. ఆనాడే నోరి వెంకటేశ్వర్ల గారికి చీరాల నుండి గుంటూరుకు బదిలీ. ఆ బదిలీ జరిగినందువల్ల ప్రయాణ సన్నాహంలో ఉన్నారు వాళ్ళు. ఈలోగా బాబుగారితో వెంకటకృష్ణ వీధులు తిరిగి వస్తూ, శ్రీరామచంద్రుడు ఎక్కడుంటాడు అని బాబుగారిని అడిగాడు. ఆయన అటు ఇటు చూసి, ఇదంతా రాముడు కాదా, ఆ కరెంటు తీగలు, అందులోని కరెంటు అంతా రాముడేగా అన్నారు. అంతా రామమయం, ఈ జగమంతా రామమయం అన్న కంచర్ల గోపన్న మాటలు అనుభవంలోనికి తెచ్చుకున్న యోగి భక్తులు రంగన్న బాబు. ప్రయాణానికి సిద్ధంగా ఉన్న వెంకటేశ్వర్లు ప్రసాదం అడిగితే బాబుగారు రాముని అడుగుదామంటూ గుమ్మం ఎదురుగా ఉన్న కొలాయి వద్ద కాళ్ళు కడుక్కొని వరండాలో నిలబడి గోడకు వేలాడుతున్న షిరిడి సాయిబాబా క్యాలెండర్ చూసి, సాయినే అడుగదా అంటూ రెప్పబాటు కాలం నిమీలిత నేత్రులయ్యారు. కండ్లు తెరిచే వరకు బాబుగారి దోశలలో
డబ్ అనే చప్పుడుతో పెద్ద మామిడి పండు పడింది. అక్కడున్న వారందరూ ఆశ్చర్యంతో చూస్తుండగా బాబుగారు ఆ పండు వెంకటేశ్వర్లకిచ్చి అందరూ తినండి అన్నారు. వెంకటకృష్ణ గారికి మనసులో ఏదో అనుమానం కలిగింది. వెంటనే బాబుగారు, ఏమిటి నీ అనుమానం అన్నారు. పండితుడిగా పండు తడిగా ఎందుకుంది, నీరెందుకు కారుతుంది అని వెంకటకృష్ణ గారు అడిగితే బాబుగారు చిరునవ్వు చెందిస్తూ, రామా అని పిలవగానే ఆంజనేయ స్వామి చెట్టు నుండి పండు కోస్తుంటే క్రింద మట్టిలో పడింది. అది కడిగి ఇచ్చారు, అందుకే తడిగా ఉంది అన్నారు. రామభక్తితో తడిసిన గుండె బాబుగారిది. రామభక్తితో పండిన తనువు బాబుగారిది. ఆయన తలచిన మాత్రాన హనుమ కరుణాతృమై రామపండు ప్రసాదించాడు. వెంకటకృష్ణ గారు బాబుగారిని, మిమ్మల్ని ఎప్పుడైనా చూడాలంటే ఏం చెయ్యాలి అని అడిగితే వారు, మీరు గట్టిగా రంగన్న అని పిలవండి, నా దర్శనమవుతుంది అన్నారు. గట్టిగా అంటే లాసిగానా కాదు, గుండె లోతుల్లో నుంచి సంకల్పనిష్టతో అన్నమాట. ఒకసారి బాబుగారిని చూడబుద్ధి పుట్టి వెంకటకృష్ణ తమ గదిలో మనసారా ప్రార్థించాడు. 2 నిమిషాల్లో ఇల్లంతా పొగాకు చుట్ట కాల్చిన వాసనతో నిండిపోయింది. బాబుగారు లంక పొగాకు చుట్టలు కాల్చేవారు కదా, అది వారి రాకకు నిదర్శనం అన్నమాట. ఎక్కిరాల భరద్వాజ గారు తమ అనుభవాలు సాయిబాబా పక్షపత్రికల్లో ప్రకటించారు. ఒకసారి రాధాకృష్ణ గారితో కలిసి భరద్వాజ గారు బాబుగారిని దర్శించడానికి గుంటూరు వెళ్ళారు. బాబుగారు వారిని సపోటా వంటి ఒక పండు ఇచ్చి, ఇది రామకరుణామృతం, 3 రోజులకి పండుతుంది. పండిన గుర్తేమిటంటే ఇది విపరీతంగా సువాసనలతో గుమగుమలాడుతుంది అన్నారు. భరద్వాజ గారు ఆ పండును తమ సంచిలో వేసుకున్నారు. 3వ నాడు ఆ ఇరువురు బంధువుల ఇంట ఉపనయనానికి వెళ్ళారు. సాయంకాలానికి వారున్న విడిది సువాసనలతో గుమగుమలాడుతుంటే బాబుగారి మాటల జ్ఞాపకం వచ్చి భరద్వాజ తమ సంచి వెదికారు. అందులో నుండే ఈ వాసనలు వస్తున్నట్లు గుర్తించి ఆ పండు తీసి చెరసగం తిన్నారు. ఆ పండులోని గుజ్జు సీతాఫలం గుజ్జు వలె ఉన్నది. గింజలు లేవు. మనం ఎరిగిన లోకంలోని ఏ పండుకు లేని రుచి దానికున్నది. శ్రీ పివి గోవిందరావు అడ్వకేట్ తమ అనుభవాలు పత్రికాముఖంగా ప్రకటించారు. రంగన్నబాబు గారు గుంటూరులో ఉంటున్నప్పుడు నల్లపాడు నుండి రోసయ్య అనే రైతు దర్శనానికి వచ్చాడు. అప్పుడే 2 శ్రీమంతులు వచ్చి కూర్చున్నారు. రోషయ్య, మీ మహిమ విని వచ్చినాను, తమ సహాయం చాలా అవసరం అన్నాడు. బాబుగారు నవ్వుతూ, నా సహాయం కావాలనా, శ్రీరామచంద్రుని సహాయం కావాలనా అని ప్రశ్నిస్తే రోషయ్య బదులాడక తల వంచుకొని బయటికి నడిచినాడు. ఆ శ్రీమంతులు బయటికి నడిచినారు. రోషయ్య, మీరెందుకు వెళ్ళి వచ్చినారని అడిగితే ఆయన మాకు గొప్ప వ్యక్తిగా కనిపించలేదు అని అన్నారు. రోషయ్య పక్కనే నవ్వినాడు. ఎందుకు నవ్వినావంటే రోషయ్య, నాకు ఒక గోంగూర తోట ఉన్నది, అదే మాకు ఆధారం. ఒకనాడు ఒక సాధువు తారసపడి, రోషయ్య, నీకు మునుముందు కష్టాలు రాబోతున్నవి, శ్రీరామ ప్రభువుని నమ్ముకోవయ్యా అన్నాడు. నేను అహంకరించి కష్టపడి సంపాదించుకునే నాకు ఆ రామప్రభువు దయ ఎందుకు, పని పాటలు లేని నీ వంటి సోమరిపోతు సాధువులకు వలె అని సాధువుని ఎక్కిరించాను. కొన్ని రోజుల తర్వాత నా గోంగూర తోటకు తెగులు పట్టింది. ఎన్ని మందులు చల్లినా ప్రయోజనం కలగలేదు. అమ్మినా డబ్బు గిట్టుబాటు లభించలేదు. దానికి తోడు ఇంటిలోని పోరు ఎక్కువైంది. బ్రతుకు భారమైనది. అందుకే బాబుగారు దర్శనానికి వస్తే ఆయన నా సహాయం కావాలనా, శ్రీరామప్రభువు సహాయం కావాలనా అన్నారు. మొదటి వాక్యం పలికినప్పుడు రంగన్న బాబుగారు కనబడ్డారు. 2వ వాక్యం పలికినప్పుడు ఒక దివ్య కాంతి కనిపించింది. ఆ దివ్యకాంతి రామచంద్రుడే అని భావించి మారు మాట్లాడక బయటకు నిలిచినాను అన్నాడు. శ్రీమంతులు తెల్లబోయి తమ దారిని తాము వెళ్ళిపోయారు. మరొకసారి రోషయ్య బాబుగారి వద్దకు పోయి తనకు మనశ్శాంతి కరువైనదంటే బాబుగారు ఆయనను త్రికరణ శుద్ధిగా నీ మనస్సును శ్రీరామార్పణం చేయి అన్నారు. బాబుగారి హితవచనం పాటించి రోషయ్య తన సర్వస్వం రామార్పణం చేసి ఒక రాత్రి వెళ్ళిపోయాడు. రంగన్నబాబు రోషయ్య రామసేవకు పాదపుష్పమైపోయిన ధన్యుడు అన్నారు. బాబుగారి రామభక్తి ప్రభావం అంత గొప్పది. శ్రీమాన్ ఎక్కిరాల వేదవ్యాస గారు షిరిడి యాత్ర చేసి ఏలూరులో ఉండే తమ మేనమామను చూడబోయినారు. అప్పుడే వారు రంగన్నబాబు గారి జాడ అడిగితే ఎవరూ చెప్పలేదు. సంకల్పనిష్టలైన వేదవ్యాస గారే బాబుగారని వెదకడానికి బయలుదేరి తిరిగి పోలీస్ ట్రాఫిక్ సెంటర్ వద్ద నిలిచి
అంతర్వాణి ప్రబోధంతో రోడ్డుకు ఎదురుగా ఉన్న మెడికల్ షాప్ ప్రవేశించి బాబుగారు అక్కడికి వచ్చినారా అని అడిగితే కొట్టు యజమాని మందుల బీరువా వెనుకవైపు కూర్చున్న బాబుగారి వద్దకు తీసుకుపోయాడు. పరస్పర సంభావనం జరిగింది. తీరు తీరు సమస్యలతో సతమతమయ్యేవారు తమ చిరునామాలు కాగితాలపై వ్రాసి బాబుగారికి ఇస్తే బాబుగారు శ్రీరామచంద్ర ప్రభువును అడిగి సమాధానం చెబుతున్నారు. బీహార్లో ఒక ఫ్యాక్టరీ చీఫ్ ఇంజనీర్ తన పేరుతో చిట్టి ఇచ్చి తమ కర్మాగారంలో యంత్రం పనిచేయకపోవడం, లోపమేమిటో తెలియకపోవడం మనవి చేశాడు. బాబుగారు శ్రీరామచంద్ర ప్రభువుని అడిగి ఇంజిన్ ఇరుసు వద్ద ఉండే ముండ్ల చక్రంలో ఇనుప గోళీలు చిక్కుకున్నందువలన యంత్రం ఆగిపోయిందని గవర్నర్ అనే యంత్రభాగం తీసి బాల్ బేరింగ్ సరిచేస్తే యంత్రం పనిచేస్తుందని చెప్పారు. ఆ ఇంజనీర్ వెంటనే బీహార్కు ఫోన్ చేసి బాబుగారు చెప్పిన సలహా అందించాడు. యంత్రం పనిచేసింది. ఇది వేదవ్యాస గారి సమక్షంలో జరిగిన సంఘటన. వేదవ్యాస గారితో బాబుగారు 3 దినాలకు పూర్వం మీరు యాత్ర చేసిన తురక యోగికి శ్రీరామచంద్రునికి భేదం ఏమీ లేదు అన్నారు. అచ్చా హై, ఆశీర్వాద్, అల్లా మాలిక్ అని ఉర్దూలో రామచంద్ర ప్రభువులు ఉన్నారని చెప్పారు. వేదవ్యాస గారు సెలవు తీసుకునే ముందు చేతులు పైకెత్తి కృష్ణ ఆపద్బాంధవ అంటూ కేకవేసి సాతాలించిన వేడి శనగలు గుడి ప్రసాదం అందించినారు. ఈ విధంగా రామచంద్ర ప్రభువు రంగన్న బాబు గారి ద్వారా వందల మందికి, వేల మందికి లీలలు చూపించారు. బాబుగారు అవతారం చాలించే 2 రోజుల ముందు ఆయన కొడుకులు, బిడ్డలు వచ్చి శ్రీవారిని స్వగ్రామం ఏలూరుకు తొడుకుపోయారు. కోదండరామునికి ప్రియుడైన రంగన్న బాబు గారు సిద్ధార్థి సంవత్సరం కార్తీక శుద్ధ విదియ సోమవారం అక్టోబర్ 22, 1979 నాడు ఆ ప్రభువు పాదాల్లో కలిసిపోయారు. ఆయనకు సమాధి కానీ మందిరం కానీ లేవు. ఆయనను ప్రత్యక్షంగా చూసిన భక్తులు ఆయన చేత భగవత్ప్రసాదం పొందిన సమకాలీనులు ఉన్నంతకాలం ఆయనను ఏడాదికి ఒకసారి స్మరిస్తూ ఉంటారు. ఆ వార్తలు అప్పుడప్పుడు సాయిబాబా పక్షపత్రికల్లో వస్తూ ఉంటాయి. చాలా గ్రేట్ కదండి. ఒక్కొక్క అవధూతుల చరిత్రలు, యోగులు చదువుతూ ఉంటే చదవడానికి గొంతు కూడా రావట్లేదు అసలు. ఎంత ఎంత గొప్ప మహాత్ములండి. వాళ్ళ సాధన, పూర్వజన్మ సుకృతాలు చదవడం, వినడం మన అదృష్టంగా భావిస్తున్నాను నేను. ఇది అండి గుంటూరు బోర్ల రంగన్నబాబు గారి చరిత్ర. ఇలాంటి అవధూతుల గురించి, యోగుల గురించి, ఋషుల గురించి, పురాణాలు, సచ్చరిత్రల గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే యూట్యూబ్లో శ్రీ గురుదేవ దత్త ఆడియోస్ ఉంటుంది. మీకు నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా ఎవరైతే యోగుల గురించి వినాలి అని అనుకుని ఎదురు చూస్తూ ఉంటారో వారందరికీ తప్పకుండా షేర్ చేయండి. కామెంట్ బాక్స్లో వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ ఇస్తాను. అందులో జాయిన్ అవ్వచ్చు. ప్రతిరోజు కూడా తప్పకుండా ఒక మహాత్ముల గురించి, పురాణాల గురించి పోస్టింగ్ పెడుతూ ఉంటాను. ఫేస్బుక్లో కూడా శ్రీ గురుదేవ దత్త ఆడియోస్ అనే పేజ్ ఉంటుంది. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు. దత్తార్పణం, శివార్పణం. మీ జీవని. స్వస్తి.